చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు ఉన్నాయి. ఇక్కడ 13 వచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా మరి స్పష్టంగా చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే చదవలసిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు. ఎవరైనా చదవండి అమ్మా, గట్టిగా స్పష్టంగా. నేను చదువుతున్నాను, వినండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. అప్పుడు రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల ఒక కుమారుడు ఉన్నాడు అని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తగించుము, నీ దాసుడనైన నేను ఉన్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపించి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఈ భూమిని సాగుబడి చేసి నీ యజమానునికి కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దానిని పంట తేవలనని నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలినవాడగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో అనెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతుకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. హల్లెలూయా. కొంతమంది వాక్యం చదివే లోపలనే నిద్రపోతున్నారు. మా కళ్ళు తెరవండి. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మనము తెలుసుకోబోతున్న
అంశము లేకపోతే తెలుసుకోబోతున్న వ్యక్తి పేరేంటంటే మెఫీబోషెతు. చెప్పండి ఒకసారి. చాలా కష్టంగా ఉంది కదా. దావీదు, మోసే, యోహాను ఇట్లాంటి పేర్లు అయితే మనకు కొంచెం త్వరగా అనడానికి నోరు తిరుగుతుంది. కానీ మెఫీబోషెతు, బైబిల్లో కొన్ని కష్టమైన పేర్లు ఉంటాయి. మరొకసారి చెప్దాం ఆ వ్యక్తి పేరు మెఫీబోషెతు. మెఫీబోషెతు ఈ వ్యక్తి గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. నేను చెప్పే వాక్య భాగము 3 విషయాలు, 2 విషయాలు, 4 విషయాలని మీకు విభజించి చెప్తుంటాను. ఇది ఎక్స్పోజిటరీ మెసేజ్ అంటారు. ఒక పేరాగ్రాఫ్ని తీసుకొని లేకపోతే ఒక కీర్తనను తీసుకొని ఆ కీర్తనలనే ఉంటూ ఎక్కడికి బయటికి వెళ్ళకుండా 1 నుంచి 3 వచనాల వరకు ఏం చెప్తుంది, 4 నుంచి 5 వచనాల వరకు ఏం చెప్తుంది, 6 నుంచి 8 వచనాల వరకు ఏం చెప్తుందనే ఆ కాంటెక్స్టులోనే ఉండి మీకు అర్థమయ్యే రీతిగా చెప్పడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. ఈ టైప్ ఆఫ్ మెసేజ్ మన సహోదరుడు జేమ్స్ గారు కూడా ఇదే ఫాలో అవుతారు. కాబట్టి నేను చెప్పే సందేశము చాలామందికి ఇది ఒకటే పారాగ్రాఫ్లో ఉంటుంది. అర్థం చేసుకోవటానికి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటి విషయం ఏంటంటే మెఫీబోషెతు కుటుంబము. మొదటి విషయంగా మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే మెఫీబోషెతు కుటుంబము. రెండవ విషయం ఏంటంటే మెఫీబోషెతు రక్షకుడు. మెఫీబోషెతు యొక్క రక్షకుడు. మూడో విషయం ఏంటంటే మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు. మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు. ఈ 3 విషయాలు మనము క్లుప్తంగా క్లియర్గా మనం వివరించుకుందాం. ఎప్పుడైనా మీరు చాలామంది ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ మెఫీబోషెతు అనే పేరు విన్నారా? ఒకవేళ వినింటే మీ చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. ఒక్క సహోదరి మాత్రమే ఉంది ఇంతమందిలో. అంటే ఈ మెసేజ్ ఇతని గురించి ఎవ్వరు చెప్పలేదు, మీరు వినలేదు, టీవీలో కూడా విన్నట్టుగా లేరు. మంచిది. మా సహోదరులకు చాలామందికి ఇతని గురించి తెలుసు, కొంతమంది ఇది విన్నారు కూడా ఒకసారి వాక్యం. మెఫీబోషెతు అని అంటే అర్థం ఏంటంటే అవమానము లేకపోతే సిగ్గు. మెఫీబోషెతు అంటే అర్థం ఏంటమ్మా? అవమానము లేదా సిగ్గు. ఇలాంటి పేర్లు కూడా పెట్టుకున్నారు బైబిల్లో చాలామంది. ఎందుకు పెట్టుకుంటారు ఇలాంటి పేర్లు అంటే వాళ్ళకు వాళ్ళ సందర్భములో వాళ్లకు కలిగిన పరిణామాలను జ్ఞాపకంగా ఉంచుకోవటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ సందర్భంలో కష్టం వస్తే కష్టానికి సంబంధించిన పేరు పెట్టుకునేవాళ్ళు. ఆ సమయంలో వారికి సంతోషం కలిగితే సంతోషానికి సంబంధించిన పేరు పెట్టుకునేవాళ్ళు తల్లిదండ్రులు, గుర్తుండిపోయేలాగున. ఆ సందర్భంలో ఏ భావోద్రేకం వాళ్ళకుంటే ఆ భావోద్రేకానికి సంబంధించిన పేరు పెట్టడం జరిగింది. యేసు ప్రభు పేరు ఈయనకు యేసు అని పేరు పెట్టబడును అని ఉంది. యేసు అంటే రక్షకుడు. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది ఆయనకి అంటే ఈయన పాపముల నుండి తన ప్రజలను విడిపించడానికి ఈ లోకానికి అరుదించాడు, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈయనకు యేసు అని పేరు పెట్టడం జరుగుతుంది. రాహేలు అనే ఒక అమ్మ ఉంది. ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. ఏడుస్తూ ఆ కుమారుని కంటుంది. ఎంతో బాధలో ఆ కుమారుని కంటుంది. అప్పుడు ఆ కుమారునికి దుఃఖపుత్రుడు అని పెడుతుంది. దుఃఖపుత్రుడు అంటే బెన్యామీను. ఇలా బైబిల్లో చాలామంది ఇలా వారి సందర్భాలకు వారి యొక్క పరిస్థితులకు తగినట్లుగా పేర్లు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ మెఫీబోషెతు అనే పేరు వారి తండ్రి యోనాతాను ఎందుకు ఈ పేరు అవమానము సిగ్గు అని కలిగే ఈ పేరు పెట్టాడంటే దేవుడు ఆ కుటుంబాన్ని విసర్జించడం జరిగింది. హల్లెలూయా. సౌలు కుటుంబాన్ని, యోనాతాను కుటుంబాన్ని, సౌలు కుటుంబంలో ఉన్న వంశాన్ని అంతటిని దేవుడు విసర్జించటం జరిగింది, వదిలేయటం జరిగింది.
కాబట్టి దేవుని పక్షముల, దేవుని సన్నిధిలో వారు సిగ్గు అవమానం పొందారు కాబట్టి దానికి అనుగుణంగా ఈ మెఫీబోషెతు అనే పేరు పెట్టడము జరిగింది. ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టాడంటే ఇక దేవుని ఆజ్ఞను మీరినందుకు ఆ రెఫరెన్సులు అది వేరే టెక్స్ట్. అయితే మన ఫోకస్ అంతా ఈ మెఫీబోషెతు మీద ఉంచుతాం. మెఫీబోషెతు యొక్క కుటుంబం మొదటి విషయంగా మనం ఆలోచన చేస్తున్నాం. చదువుదాం మొదటి లైన్, 2 సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఇక తలలు పైకెత్తండి. సౌలు కుటుంబానికి ఉపకారము చూపటానికి, దయ చూపటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని రాజైన మహారాజు, ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న దావీదు అడుగుతూ ఉన్నాడు. ఎవరైనా సౌలు కుటుంబంలో ఇంకా మిగిలి ఉన్నారా? నేను ఉపకారం చూపాలి, నేను వారికి దయ చూపాలి, నేను వారి కుటుంబాన్ని కనికరించాలి అని అడిగినప్పుడు సీబా అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పటం జరిగింది. అయితే సౌలు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ మెఫీబోషెతు. ఇప్పుడు ఆ కుటుంబములో దయ చూపటానికి, దయ పొందటానికి, ఉపకారము పొందటానికి, కనికరము పొందటానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడంటే దావీదు ఆ కుటుంబము కృపలేని కుటుంబము, డిస్గ్రేస్డ్ ఫ్యామిలీ. ఆ కుటుంబము దయలేని విధంగా, ఆ కుటుంబము కనికరము లేని విధంగా, ఆ కుటుంబము ఎక్కడో అట్టడుగున, ఆ కుటుంబము ఎవరు ఆదరించని పరిస్థితుల్లో ఉంది అని మనం గమనించాలి. దావీదు మహారాజు వారికి ఉపకారం చేయటానికి, వారికి దయ చూపటానికి ముందుగానే యోనాతాను అనే తన స్నేహితుడైన వ్యక్తితో స్నేహపూర్వకమైన నిబంధన చేసుకోవటం జరిగింది. వారి మధ్యలో ఆ నిబంధన జరిగింది. దేవుడు, యోనాతాను అంటున్నాడు దావీదుతో తన స్నేహితునిగా, దావీదు, మా నాన్న అయిన సౌలును దేవుడు తిరస్కరించటం జరిగిన సంగతి నాకు తెలుసు. దేవుడు నిన్ను అభిషేకించటము నాకు తెలుసు. దేవుడు నిన్ను ఇశ్రాయేలు దేశమంతటికి కాపరిగా ఉంచాడు. నీవు కాపరిగా ఉన్నప్పుడు, మేము కృషించినప్పుడు, మేము విసర్జించబడినప్పుడు మా ఎడల నీవు దయ చూపుదువుగాక, మా ఎడల నువ్వు కనికరము చూపుదువుగాక అని యోనాతాను దావీదు తన స్నేహితునిగా ఉన్నప్పుడు ఒక ప్రేమపూర్వకమైన నిబంధన దేవుని పక్షంగా, దేవుని సముఖములో చేసుకోవటం జరిగింది. ఆ నిబంధనకు గుర్తుగానే దావీదు సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా నేను ఉపకారము చేయుటకు, దయ చూపుటకు, వారికి కనికరము చూపుటకు అని అడగటము జరుగుతున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి వారికి పరిచర్య చేసే వ్యక్తి, వారికి దాసునిగా ఉన్న వ్యక్తి సీబా అనే ఒక కుటుంబం ఉంది. సౌలు పరిపాలకుడుగా ఉన్న దినాలలో, సౌలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే దినాల్లో సౌలు కుటుంబానికి దగ్గరగా సేవ చేసే ఒక వ్యక్తి కుటుంబమే సీబా కుటుంబము. దాస్యత్వం కుటుంబం అది. సౌలుకు వారి కుటుంబీకుల దాస్యం చేసేవారు. ఈ సీబా మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పటం జరిగింది. సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడని చెప్పటం జరిగింది. అయితే సౌలు కుటుంబములో ఒక వ్యక్తి ఉపకారము పొందటానికి సిద్ధంగా ఉన్నాడు, దయలేని వ్యక్తిగా ఉన్నాడు అనే సంగతి దావీదుకు చెప్పటము జరిగింది. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ మొదటి విషయములో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దావీదు ఒక గొప్ప మహారాజుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాకు దేవుడు దయ చూపినట్లుగా, నాకు దేవుడు కృప చూపినట్లుగా, నన్ను ఎక్కడో ఆ గొర్రెల కాపరిగా ఉన్న నన్ను బాల్యము నుండే నా యందు కనికరము చూపి, నా యందు
ఆ దేవుడు మహాకృప చేత నన్ను అంచెలంచెలుగా ఇశ్రాయేలు దేశానికి రాజయ్యేంత పరిస్థితికి తీసుకొచ్చిన ఆ దేవుని దయ వలన నన్ను కనికరించినట్లుగా నేను మరొకరిని కృప చూపటానికి సిద్ధపడుతున్నాను. ఎవరైనా ఉన్నారా కృప పొందటానికి, ఉపకారము పొందటానికి ఎవరైనా ఉన్నారా అని దావీదు అడగటం జరిగింది. అయితే మెఫీబోషెతు కుటుంబము కృప పొందటానికి, దయ పొందటానికి దిక్కులేని పరిస్థితుల్లో, కనికరం పొందటానికి కలిగి ఉన్న పరిస్థితుల్లో ఉన్నది అన్న సంగతి గమనించాలి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒకప్పుడు మనం పూర్వము చీకటి అయి ఉంటిమి. మనము కనికరింపబడని పరిస్థితిలో మన కుటుంబాలు మనము ఉన్నాము. దేవుని దయ, దేవుని వాత్సల్యము ఎట్లుంటుందో రుచి చూడని పరిస్థితిలో మనం ఉంటిమి. దేవునికి శత్రువులుగా ఉంటిమి, ఉగ్రతకు పాత్రులుగా ఉంటిమి. మనం కూడా మెఫీబోషెతు కుటుంబం వల్లే కృపలేని కుటుంబముగా, దయలేని కుటుంబముగా, ఎవరు మా పట్ల కనికరిస్తారా అని ఎదురు చూచే కుటుంబాలుగా, ఎవరు కనికరించరే అని ఏడ్చే కుటుంబాలుగా మన కుటుంబాలు కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కుటుంబాలు మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా, వినాలి అమ్మ, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మన కుటుంబము ఆదాము అనే మన పితరుడైన ఆ వ్యక్తితో ముడిపడి ఉన్నది. మన కుటుంబం, మన వ్యక్తిత్వము ఆదాముతో ముడిపడి ఉన్నది. ఆదాముతో ముడిపడి ఉన్న మన వ్యక్తిగత జీవితము, ఆదాముతో ముడిపడి ఉన్న మన కుటుంబము కృపలేనిదిగా, దయలేనిదిగా, పాపమునకు శిక్ష అనుభవించేదిగా, స్వభావ సిద్ధంగా ఉగ్రతకు పాత్రులుగా ఉన్న కుటుంబములో మనము జన్మిస్తూ వస్తున్నాము. ఇది గమనించాలి. అదే కుటుంబములో మనకెవ్వరూ కృప చూపకపోతే, పుట్టిన కుటుంబములో దయ చూపకపోతే, మనము సరాసరి చనిపోయి నరకములో ఉండాల్సిన కుటుంబములో, నరకములో ఉండాల్సిన పరిస్థితిలో ఉన్న వ్యక్తితో సంబంధాన్ని కలిగి మనం ఈ లోకంలో పుడుతున్నాము. ఈ క్రమములో మెఫీబోషెతు కుటుంబము కూడా దయలేనిది, కృపలేనిది, వాత్సల్యత పొందలేనిదిగా ఉన్న కుటుంబముగా ఉన్నది. ఆ కుటుంబానికి, మన కుటుంబానికి, మెఫీబోషెతు కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరి సంబంధము ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. కొన్ని రెఫరెన్సులు కొంచెం స్పీడ్గా చదివి వినిపించండి ఎవరైనా సరే, మైక్ పెట్టుకొని. రోమా 3:10. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, దేవుణ్ణి వెదకునట్లు వెదకువాడెవ్వడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు, లేకపోతే మెఫీబోషెతు కుటుంబము, వారి కుటుంబంలో ఉన్న సభ్యులు అందరూ నీతి లేని వ్యక్తులుగా, దేవుణ్ణి వెదికే వారు లేని వ్యక్తులుగా, కృప పొందటానికి అర్హత లేని వ్యక్తులుగా, దయ కొరకు ఎదురు చూచే వ్యక్తులుగా, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైన పరిస్థితిలో ఉన్నారు. 23వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము, అందరూ పాపులే, అందరూ మరణానికి పాత్రులే అన్న పరిస్థితిలో మన కుటుంబాలు ఉండెను. కొంతమందికి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అయితే గమనించాలి, దావీదు అడుగుతున్నాడు, నేను సౌలు కుటుంబములో ఎవరికైనా ఉపకారము చేయటానికి, దయ చూపటానికి ఎవరైనా ఉన్నారా కనుగొనండి అని చెప్తున్నాడు. మెఫీబోషెతు కుటుంబము దయలేనిదిగా, ఉపకారము పొందటానికి అర్హతగా
కనికరింపబడే పరిస్థితిలో ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ మెఫీబోషెతు కుటుంబము నాశనమైన కుటుంబముగా ఉన్నది. ఈ మెఫీబోషెతు కుటుంబం నాశనమైన కుటుంబముగా, విసర్జింపబడిన కుటుంబముగా, దేవుని చేత తృణీకరింపబడిన కుటుంబముగా ఉన్నది. ఎందుకంటే తన పితరుడు, తన అబ్బా, తన అబ్బా మెఫీబోషెతు యొక్క అబ్బా సౌలు దేవుని మాటను ధిక్కరించి మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా ఆ కుటుంబానంతటిని దేవుడు విసర్జించటం జరిగింది. ఆ కుటుంబానంతటిని తృణీకరించటము జరిగింది. ఆ కుటుంబానంతటిని శపించటం జరిగింది. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ దేవుడు వదిలేయటం జరిగింది. ఎందుకంటే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఎలా నడుస్తారో వారి పిల్లలకు వారు అదే నేర్పారు. కుటుంబంలో ఉన్న పెద్దలు దేవునికి అవిధేయత చూపిన వారి లక్షణాలే వారి కుటుంబంలో ఉన్న పిల్లలకు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండాలనే లక్షణాలతోనే వారు పెంచటం జరిగింది. అందుకోసమే ఆ కుటుంబాలన్నిటినీ వదిలేయటము జరిగింది. దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు ఏం చేస్తాయంటే వారి పిల్లలకు దేవుని మాటలు నేర్పుతారు, దేవునికి లోబడే విధానం నేర్పుతారు, దేవుని పాటలు నేర్పుతారు, దేవుని వాక్యము కంటత నేర్పుతారు, ఇతరులతో ఎలా మాట్లాడాలో సంస్కారం నేర్పుతారు. దేవునితో అంటుకట్టబడిన కుటుంబము దేవునికి లోబడాలనే విషయాలు నేర్పుతారు. దేవునికి తల్లిదండ్రులు లోబడకపోతే, దేవునికి తల్లిదండ్రులు అవిధేయత చూపితే, దేవునికి తల్లిదండ్రులు దేవుని మాటను ధిక్కరిస్తే అదే లక్షణాలు పిల్లలకు అలవర్చడం జరుగుతుంది. అదే లక్షణాలు మీ జీవితంలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు వారికి చెప్పకనే మీ ప్రవర్తన ద్వారా దేవునికి వ్యతిరేకమైన సంతతిని మీరు పుట్టిస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన సంతతిని తయారు చేస్తున్నారు. అందుకోసమే బైబిలు పరిశుద్ధమైన గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మీ తండ్రుల దోషము పిల్లల మీదికి మోపెదను అంటాడు. కొన్ని చోట్ల మోపను అంటాడు, కొన్ని చోట్ల మోపెదను అంటాడు. మోపెదను అన్న కాడ ఏంటి, మోపుతాను అన్న కాడ ఏంటి, మోపను అనే చోట ఏంటంటే ఆ సందర్భాలు మనం గమనించాలి. తల్లిదండ్రుల దోషము పిల్లల మీదకి వచ్చును అంటే తల్లిదండ్రులు పాపము చేస్తే పిల్లలు పరిశుద్ధులుగా ఉంటే కూడా వారి మీద తల్లిదండ్రుల దోషం వస్తుందని కాదు దాని అర్థం. తల్లిదండ్రులు ఎలాంటి నడవడిక దేవునితో నడుస్తున్నారో అలాంటి నడవడిక కలిగిన సంతానమే, అలాంటి నడవడిక కలిగిన పిల్లలే పుడుతున్నారు. పుడుతూ పెరుగుతూ పెద్దవాళ్ళవుతూ తల్లిదండ్రుల గుణలక్షణాలే కలిగి ఉంటున్నారు. అందుకోసమే మీ తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా నడిచే క్రమమే మీరు నడుస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ శిక్షకు పాత్రులని చెప్పటానికి ఆ పదాన్ని వాడటం జరిగింది. అయితే వినండి దేవుని బిడ్డలారా, ఈ కుటుంబము దేవుని చేత శపించబడిన కుటుంబంగా ఉన్నది అని గమనించాలని ప్రభు నామములో మనం చేస్తున్నాను. అంతేకాదు, ఈ మెఫీబోషెతు కుటుంబం ఎలాంటి ఆధారం లేని కుటుంబము. ఈ మెఫీబోషెతు కుటుంబం ఎలాంటి ఆధారం లేని కుటుంబముగా ఉన్నది. 4వ వచనం ఒకసారి చదవండి. 2వ సమూయేలు 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మైక్ ఆన్ చేసుకో. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా నేను ఉపకారము చూపటానికి అని అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, యోనాతాను కొడుకు, అతని పేరు మెఫీబోషెతు. అతడు ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడంటే లోదేబారు అనే గ్రామములో, లోదేబారు అనే ఆ స్థలములో ఉన్నాడు. హల్లెలూయా. లోదేబార్ అని అంటే అర్థం ఏంటంటే పచ్చిక లేని స్థలం. అమ్మ వింటున్నారా?
లోదేబార్ అని అంటే అర్థం ఏంటంటే సమృద్ధి లేని స్థలం, ఏ దిక్కు దివానము లేని, ఆధారము లేని స్థలం. లోదేబార్ అంటే పచ్చిక, సమృద్ధి, జీవము లేని స్థలం. అలాంటి స్థలములో మెఫీబోషెతు ఉన్నాడు. మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి కనికరం పొందటానికి. దావీదు రాజా, నీ దయ పొందటానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని ఆరా తీస్తే, అతని కొరకు వెతికితే అతడు ఎక్కడున్నాడో తెలుసా? లోదేబార్ అనే పచ్చిక లేని స్థలం, జీవము లేని స్థలం, ఆధారం లేని స్థలం, సమృద్ధి లేని స్థలములో మెఫీబోషెతు ఉన్నాడు అని చెప్పటము జరిగింది. దేవుని బిడ్డలారా గమనించండి, మెఫీబోషెతు సమృద్ధి లేని స్థలములో, పచ్చిక లేని స్థలములో, జీవము లేని స్థలములో ఉన్నట్టుగానే మనము కూడా మన అపరాధముల చేత చచ్చి జీవము లేని పరిస్థితిలో మనం ఉన్నాము. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు మన కోసము ఆదియందు వాక్యముగా ఉన్న ఆ దేవుడు మనల్ని వెలిగించటానికి, చీకటిగా ఉన్న మనల్ని వెలిగించటానికి, ఆయన జీవము పొందుకొని జీవాన్ని పొందటానికి ఈ లోకానికి రావటం జరిగింది. అంతేకాదు, ఎఫెసీ 2:12 ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఎఫెసీ 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులము కాక పరదేశులమును, వాగ్దాన నిబంధనల లేని ప్రజలుగాను, అవిధేయులుగాను, నిరీక్షణ లేనివారుగాను, లోకములో దేవుడు లేని ప్రజలుగాను, క్రీస్తుకు దూరస్తులుగాను మనముంటిమి. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మనము కూడా ఉన్నాము. మెఫీబోషెతు జీవము లేని, పచ్చిక లేని స్థలములో ఉన్నట్టుగానే మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, సమయం మనకు త్వరగా వెళ్ళాలి. మెఫీబోషెతు కుటుంబము అలాంటి పరిస్థితుల్లో ఉన్నది. తన కుటుంబము సమృద్ధి లేని కుటుంబము, దేవుని చేత విసర్జింపబడిన కుటుంబము, తృణీకరింపబడిన కుటుంబం, దయలేని కుటుంబము, కృప పొందలేని కుటుంబము, తన జీవితంలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆ వ్యక్తి ఉంటున్నట్టుగా చూస్తున్నాము. ఇదే సిచ్యువేషన్ను ప్రతి వ్యక్తి, రక్షణ లేని ప్రతి వ్యక్తి, మన పూర్వ పరిస్థితి, రక్షింపబడిన మనము, మన పూర్వ పరిస్థితి, రక్షింపబడిన వారు ప్రస్తుతం కూడా వారి పరిస్థితి ఇదే విధంగా ఉంది. జీవం లేని వ్యక్తులు, దేవునికి శత్రువులుగా, నూతన స్వభావం లేక చచ్చిన పరిస్థితుల్లో పరదేశులుగా, శపించబడిన ప్రజలుగా, భక్తిహీనులుగా, దేవునికి దూరస్తులుగా మనమున్న పరిస్థితి కలిగి ఉన్నాము. మెఫీబోషెతు కూడా ఇలాంటి పరిస్థితిని ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. అదేంటంటే మెఫీబోషెతు యొక్క రక్షకుడు. హల్లెలూయా. మెఫీబోషెతు యొక్క రక్షకుడు, ఇతని గురించి చూద్దాం. మొదటి నుంచి మరొకసారి 4 వచనాల వరకు చదువుదాం. 2 సమూయేలు 9 మొదటి నుంచి 4 వచనాలు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు అనగా దావీదు రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో
ఆయనలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మెఫీబోషెతు యొక్క రక్షకుడు, సంరక్షకుడు దావీదు మహారాజు. ఈ మెఫీబోషెతు యొక్క సంరక్షకుడు ఏం కోరుతున్నాడంటే, ఏం చేస్తున్నాడంటే, మెఫీబోషెతు తన సంరక్షకుడైన దావీదు ద్వారా, మెఫీబోషెతు తన రక్షకుడైన దావీదు ద్వారా, మెఫీబోషెతు తన యందు కనికరం చూపే ఆ వ్యక్తి ద్వారా, మెఫీబోషెతు తన యందు జాలి చూపటానికి సిద్ధంగా ఉన్న ఆ రాజు ద్వారా వెతకబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? రాజు చేత వెతకబడిన వ్యక్తిగా ఉన్నాడు. రాజు చేత వెతకబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా కనుక్కో. నేను కృప చూపాలి, నేను దయ చూపాలి, నేను ఉపకారం చేయాలి, నాకు దేవుడు దయ చూపినట్లుగా ఎవరైనా ఉన్నారా కనుగొనండి అని వెతకమని చెప్తున్నాడు. ఈ సంరక్షకుడు వెతుకుతూ ఉన్నాడు, ఈ రక్షకుడు వెతుకుతూ ఉన్నాడు మెఫీబోషెతుకు ఉపకారం చేయటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు యొక్క రక్షకుడు మెఫీబోషెతును వెతికినట్లుగానే మన రక్షకుడు కూడా, మన సంరక్షకుడు కూడా మన ఎడల కనికరము చూపటానికి దేవుని చేత పంపబడిన, దేవుని సేవకుడైన, దేవుడు మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలును పిలువబడిన యేసు అనే రక్షకుడు కూడా మనల్ని వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దావీదు మెఫీబోషెతుకు ఉపకారం చేయటానికి వెతికినట్లుగానే, దావీదు మెఫీబోషెతుకు ఉపకారం చేయటానికి మెఫీబోషెతును కోరుకున్నట్లుగానే మనము కూడా మన రక్షకుడైన యేసు ద్వారా, మన రక్షకుడైన క్రీస్తు ద్వారా మనము వెతకబడుచున్నాము. మనల్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి రావటం జరిగింది. చాలామంది మనం వెతకటం లేదు. ఇక్కడ కూర్చున్న మనము, బయట ఉన్నవారు, లోకంలో ఉన్నవారు ఎవ్వరూ వెతకటం లేదు. ఆయననే మనల్ని వెతుకుతూ ఉన్నాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించెను. ఆయన ప్రేమించిన తర్వాత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి తెలిసి మనము తిరిగి ప్రేమిస్తున్నాం అంతే. మన ప్రేమకు విలువ లేదు. ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన గనక ప్రేమించకపోతే నీవు తిరిగి ప్రేమించటానికి కారణమే లేదు, తిరిగి ప్రేమించటానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రక్షకునిగా, సంరక్షకునిగా, రాజుగా ఉపకారము చూపటానికి మెఫీబోషెతును ఎలా వెతుకుతున్నాడో, సౌలు కుటుంబంలో ఉపకారము పొందటానికి ఎవరైనా ఉన్నారా అని ఎలా కనుగొంటున్నాడో, ఎలా కోరుకుంటున్నాడో, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టే ఈ లోకానికి వచ్చాడు, మనల్ని వెతుకుతున్నాడు. కాబట్టే ప్రాణం ఇచ్చాడు. మనం కావాలనుకుంటున్నాడు కాబట్టే చనిపోయాడు. మనము రక్షింపబడాలి, మనము సమృద్ధిగా ఉండాలి, కృప పొందాలి, నిత్య జీవం పొందాలి, నీతిని పొందాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టే మన కోసం సమస్తమును దారిపోశాడు. దేవుని బిడ్డలారా, ఆయన వెతుకుతున్నాడన్న సంగతి నీకు తెలుసా? ఆయన వెతుకుతున్నాడన్న సంగతి నీకు అర్థమవుతుందా? ఆయన నిన్ను కోరుకుంటున్నాడన్న సంగతి నీకెప్పుడు అర్థమవుతుంది? నువ్వు కావాలి అని కోరుకుంటున్నాడు, నువ్వు నీ కోసం ఎంత పరితపిస్తున్నాడన్న సంగతి నీకు ఎన్ని సందేశాలు వింటే అర్థమవుతుంది, ఎన్ని సంవత్సరాలు జరిగిపోతే అర్థమవుతుంది, ఎంతమంది వాక్యం చెప్తే నీకు అర్థమవుతుంది, ఎన్ని పాటలు పాడితే నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను వెతుకుతున్నాడన్న సత్యము నీకు ఎప్పుడు అర్థమవుతుంది?
దేవుని చెంతకు రావటానికి, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అని తెలియటానికి నీకు ఎప్పుడు అర్థమవుతుంది అనే సంగతిని ఆలోచన చేయాలి. దేవుడు పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చెను అని దేవుడు ఈ లోకానికి రావటం జరిగింది. దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆయన ప్రణాళిక నీవు తప్పిపోతే, నీవు పడిపోతే, నీవు మాట వినకపోతే, నీవు తృణీకరించబడితే, నీవు ఆయన సముఖంలో నుండి దూరం అయితే, నిన్ను వెతకటానికి, వినాలమ్మా జాగ్రత్తగా, నిన్ను వెతకటానికి అనాదిలోనే ప్రణాళిక వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదో 2000 సంవత్సరాల క్రితం నిన్ను వెతికి ఈ లోకానికి రావటం కాదు, అది వాస్తవమైంది. కానీ నిన్ను ఎప్పుడు వెతికాడు అని అంటే ఒక వాక్యం రాయబడి ఉంది, అనాదిలో వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. భూమికి పునాదులు వేయబడక ముందే, సృష్టిలో ఇంకా చాలా విషయాలు సృష్టింపబడక ముందే, మనుషులను సృష్టించక ముందే అనాదిలోనే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని రాయబడింది. అనాదిలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. అందుకోసమే మనము అని ఆయన వాడుతూ ఉంటాడు అక్కడక్కడ. ఈ త్రిత్వమైన దేవుడు అనాదిలోనే ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడంటే, తనకు తానుగా త్రిత్వములో ముగ్గురు వారికి వారుగా నిబంధన చేసుకున్నారు. అదేంటంటే, అనాదిలోనే వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా నేనుంటాను అని యేసు ప్రభు తండ్రి అయిన దేవుని సముఖములో ఒక నిబంధన చేసుకోవటం జరిగింది. ప్రజలను సృష్టిస్తాము, వారు మన పోలికలో ఉంటారు, వారికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి, వారికి ఇచ్చిన దేవుని స్వరూపాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఆధిక్యతలను బట్టి వారు దేవుని వలె కావాలని వారి సొంత ఇచ్చను బట్టి పడిపోవటం జరుగుతుంది. జరిగిన మరుక్షణమే వారు శపించబడటం జరుగుతుంది. శపించబడిన ప్రజలు అనేక మంది సంతానం అయిపోతారు. వారందరినీ మరలా తిరిగి వెతకాలి, వారందరిని తిరిగి కనికరము చూపాలి, వారందరికి మరలా దయ చూపాలి. ఆ నిబంధన మనం చేసుకోవాలి. అనాదిలోనే నేను వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఉంటానని యేసు ప్రభు అనటం, తండ్రి దానిని ఆమోదించటం, పరిశుద్ధాత్మ దేవుడు దానిని అమలు చేయటము, ఇవన్నీ జరిగిపోయాయి. వెతకటం ఇప్పటి నుంచి కాదు, నిన్ను వెతుకుతుంది. నీవు పుట్టక ముందు నుంచే. నువ్వు పడిపోతే నీకు ఎలా నీతినివ్వాలి, నీవు పాపివైతే నిన్ను ఎలా పరిశుద్ధునిగా చేయాలి, నీవు పాపము చేత విసర్జింపబడితే నీకు రక్తము కార్చి నిన్ను ఎలా శుద్ధి చేయాలని దేవుడు అనాదిలోనే వెతుకుతూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు అది ఆచరణంలోనికి 2000 సంవత్సరాల క్రితం నుంచి వస్తూ ఉన్నా కూడా మనము దేవుడు వెతుకుతున్నాడన్న సంగతి గ్రహించలేని వ్యక్తులుగా ఉన్నాము. దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు యొక్క రక్షకుడు దావీదు మెఫీబోషెతును వెతికినట్లుగానే మనల్ని కూడా వెతుకుతున్నాడన్న సంగతి గమనించాలని ప్రభు నామములో మనం చేస్తున్నాం. తర్వాత మెఫీబోషెతు రప్పించబడ్డాడు. మెఫీబోషెతు రప్పించబడ్డాడు. ఎవరితో? ఒకరితో, కొంతమంది చేత, సీబా అనే వ్యక్తి చేత ఆ లోదేబార్ అనే స్థలం నుండి తీసుకొని వచ్చేటట్లుగా రప్పించబడ్డాడు. మెఫీబోషెతు యొక్క రక్షకుడు అతనిని రప్పించటము జరిగింది. దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిగతులు మనము కలిగి ఉన్నా, భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా మన పరిస్థితులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, పాపములతో చచ్చి ఉన్నా, దేవునికి శత్రువులుగా ఉన్నా, పరిశుద్ధత లేని వ్యక్తులముగా ఉన్నా, భౌతికంగా మనము దరిద్రులమైన, అంటరాని వారమైన, ఏమీ
భౌతికంగా అందరితో మనం సమానంగా లేని వారమైనా, అయితే ఒకటి గమనించాలి, మెఫీబోషెతును తన రక్షకుడు సంరక్షకుడు తీసుకొండని చెప్పినట్లుగానే మనము కూడా దేవుని సన్నిధికి ఆహ్వానించబడుతున్నాము, రప్పించబడుతున్నాము, దేవుని చెంతకు రక్షకుని చెంతకు తీసుకొని రాబడుతున్నాము అన్న సంగతిని గమనించాలి. లోదేబారు పచ్చిక లేని స్థలములో, జీవము లేని స్థలములో, సమృద్ధి లేని స్థలములో మెఫీబోషెతు తీసుకొని దావీదు సమక్షములోనికి ఎలా తీసుకొని వస్తున్నారో అతన్ని మనము కూడా పాపములో మగ్గిపోయిన పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎవరు సహాయం చేయని పరిస్థితుల్లో తీసుకొని రప్పించబడుతున్నాము. ఇది గమనించాలి. మనం కూడా దేవుని చెంతకు రప్పించబడుతున్నాము. అందుకోసమే యేసుప్రభు అంటాడు, నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు. నీతిమంతులు ఎవరు లేదు, యాక్చువల్గా లోకంలో నీతిమంతులు ఎవరు లేరు. కానీ మేము నీతిమంతులము అని కొంతమంది అంటూ ఉంటారు. రక్షణ పొందకముందు నేను చెప్తున్నాను, పొందిన తర్వాత మనకు అది దేవుడు నీతిమంతులని ఒక ముద్ర వేయటం జరిగింది. రక్షణ పొందకముందు శాస్త్రులు పరిసయ్యులు లాంటి గర్విష్ఠులు మేము నీతిమంతులము అని చెప్తుంటే యేసుప్రభు అంటున్నాడు, నేను మీ కొరకు రాలేదు, నేను పాపుల కొరకు, వేశ్యల కొరకు, సుంకర్ల కొరకు, వ్యభిచారుల కొరకు, దొంగల కొరకు, లోపుల కొరకు, మాకు నీతి కావాలని ఎవరైనా ఆశిస్తారు చూడు, వారి కొరకు నేను వచ్చాను అని అంటాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చెంతకు మనం రప్పించబడుతున్నాము. ఎవరినైనా మనం ఆహ్వానిస్తే రండి మందిరానికి, రండి దేవుని సన్నిధికి, రండి దేవుని చేత రక్షణ పొందటానికని మనం ఆహ్వానిస్తే వాళ్ళు అంటూ ఉంటారు చాలామంది, తెలుసో తెలియకనో, నాయన మా దగ్గర పరిశుద్ధత లేదు, మేము చర్చిలోనికి రాలేము, మా దగ్గర నీతి లేదు, మా దగ్గర చెడు అలవాట్లు ఉన్నాయి, మేము దేవుని సన్నిధికి రామంటున్నారు. దేవుడు మీ చెడు అలవాట్లు ఉన్నాయనే మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీరు మంచి వాళ్ళు కారనే మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు ఇంకా పాపులుగా ఉన్నారనే సంగతి తెలిసే దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు నేనంతా మారిన తర్వాతనే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నేను పూర్తిగా అన్నీ మానుకున్న తర్వాతనే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, చర్చి గేటు తొక్కాలంటే, మెట్లు అడుగు పెట్టాలంటే నా దగ్గర దేవుడు కోరుకున్నంత నీతి ఉంటేనే చర్చి మెట్లు తొక్కుతాను అని చాలామంది అనుకుంటుంటారు. అలా సాధ్యం కాదు. మనమున్న పరిస్థితుల్లోనే దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు దేవుని చేత కడగబడతాం. దేవుని వాక్యం చేత మన మలినాలన్నీ తొలగిపోతాయి. అలా కాకుండా నేను బయటనే పూర్తిగా మారిన తర్వాత నేను లోపలికి వస్తా అంటే అలా ఎన్నటికీ సాధ్యం కాదు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక మనుషునికి 100 గొర్రెలుంటే 99 ఉన్నాయి ఒక చోట. ఒక గొర్రె చాలా గొర్రెలు ఒక చోట ఉన్నాయి 99. ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రె కోసం. ఈ 99 గొర్రెల గురించి ఏమని చెప్పబడిందంటే నీతిమంతులు అని చెప్పబడింది. తప్పిపోయిన గొర్రె నీతి లేని గొర్రె అని చెప్పబడింది. అయితే ఈ 99 మందిలో వాళ్ళకు నీతి ఎట్లొచ్చింది అనే ప్రశ్న వస్తుంది. కానీ అది సాదృశ్యంగా ఏమని చెప్తున్నాడంటే దేవుడు, నీతి లేని వ్యక్తులు లోకంలో ఎవ్వరూ లేరు, అందరూ తప్పిపోయిన గొర్రెకే సాదృశ్యం. లోకములో 800 కోట్ల ప్రజలుంటే అందరూ తప్పిపోయిన గొర్రెకే సాదృశ్యం. ఇక 99 గొర్రెలకు ఎవరు సాదృశ్యంగా ఉన్నారంటే ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, మనుషులందరూ పాపులే. 99 గొర్రెలను ఎందుకలా నీతిమంతులని పిలవటం జరిగిందంటే
నీతికి సాదృశ్యంగా చెప్పటానికి, ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా చెప్పటానికి నీతి లేని వ్యక్తులు బయట ఉన్నారు, నీతి కలిగిన వ్యక్తులు ఎవరూ లేరని చెప్పటానికి ఆ ఉదాహరణ చెప్పడం జరిగింది. అయితే ఎవరు నీతిమంతులు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అందరికీ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అందరూ దేవుని సన్నిధికి రప్పించబడటానికి ఆయన రప్పించబడేటట్లుగా చేస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఇది గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మెఫీబోషెతును లోదేబార్ అనే పచ్చిక లేని స్థలములో, జీవము లేని స్థలములో నుండి రక్షకుడైన దావీదు సముఖంలోనికి తీసుకొని వచ్చినట్లుగానే దేవుడు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సముఖములోనికి, ఆయన సన్నిధిలోనికి రావాలని దేవుడు వెతుకుతూ ఉన్నాడు, దేవుడు కోరుతూ ఉన్నాడు, దేవుడు రమ్మని ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. అందుకోసమే మత్తయి సువార్త 11:28 ఈ విధంగా ఉంటుంది: ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి లేని వారే లోకంలో ఉన్నారు. విశ్రాంతి కావాలంటే దేవుని సముఖానికి రావాలి అని అందరిని ఆహ్వానిస్తున్నాడు. చాలామందికి ఇది అర్థం కాక వారు ఒకరికొకరు మాట్లాడుకుంటూ, అరే నీలో పరిశుద్ధత లేదు, నాలో పరిశుద్ధత లేదు, అమ్మా నువ్వు పాపివే, నేను పాపినే, మనము పాపులము, దేవుని సన్నిధికి పోవటానికి మన దగ్గర అర్హత లేదు, కాబట్టి దేవుని సన్నిధికి మనం పోకూడదు అని నిర్ణయించుకుంటున్నారు. మరి నీతి ఎట్లా వస్తుంది? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటేనే వస్తుంది. తల్లి ఒక కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు, అతన్ని వదిలిపెట్టింది. అతడు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఒక మురికి కాలువలో లేకపోతే మురికి గుంతలో పడ్డాడు. తిరిగి అలాగో లేచి బయటకు వచ్చి మొత్తం తల నుంచి అరికాల వరకు మొత్తం బట్టలంతా మొత్తం మురికి అయిపోయినాయి, శరీరం అంతా మురికి దుర్వాసన ఉంది. ఇక ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇంత మురికి ఉంటే మా అమ్మ రానియదేమో అనే సందిగ్ధంలో ఉన్నాడు పిల్లవాడు. తీరా నా కొడుకు ఎంతకీ రాలేదని ఆ తల్లి బయటకు వచ్చి అక్కడ ఇక్కడ ఆ వీధి చూస్తే ఒక చోట మురికిగా నిలబడుకున్నాడు. అమ్మా నేను మురికిగా ఉన్నాను, నేను ఇంటికి రాను, ఈ మురికి పోయిన తర్వాతనే వస్తానని అంటాడా పిల్లోడు? ఆ పిల్లోడు అనే వరకు తల్లి చూస్తూ ఊరుకుంటుందా? వెంటనే ఆ పిల్లవాడిని, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నాయన అని చెప్పేసి ఎత్తుకొని కౌగిలించుకొని సంకకేసుకొని ఇంటికి వెళ్ళి అతనికి స్నానం చేయించి తన మురికినంతా తొలగించి మరలా తనను శుభ్రపరుస్తుంది. మురికి పోగొట్టుకున్న తర్వాతనే నేను ఇంటికి వెళుతా అని ఆ కొడుకు అనుకుంటే ఇంటికి ఎప్పటికీ వెళ్ళలేడు, తండ్రి సముఖానికి ఎప్పటికీ వెళ్ళలేరు. మురికి పోగొట్టే వాళ్ళు ఎవరున్నారు బయట? ఏ తల్లి ఏ కుమారుని కనికరిస్తుంది? ఏ దేవుడు ఏ దేవత వారికి పరిశుద్ధతనిస్తాడు? ఏ సహోదరుడు మరొక సహోదరుని విమోచిస్తాడు? ఎవరికి పరిశుద్ధతనిస్తారు? ఎవరికి నీతినిస్తారు? అందరూ పాపులే, అందరూ అనీతిమంతులే. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. దేవుని సన్నిధికి వస్తేనే పరిశుద్ధత కలుగుతుంది. దేవుని సముఖములో మనం ఉంటేనే నీతి దేవుని ద్వారా మనం ఉచితంగా వరంగా మనకు బహుమానంగా దేవుడు ఇస్తాడు. నీతి వస్త్రాన్ని దేవుని చేత కప్పుకొని అప్పుడు ధైర్యంగా ఉంటాము. తల్లి చేత కుమారుడు శుభ్రపరచబడినట్లుగానే దేవుని రక్తము చేత, దేవుని పరిశుద్ధత చేత, తన బలియాగము చేత, తన ప్రేమ చేత, తను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన నీతి చేత మనము కప్పబడి, మనము శుభ్రపరచబడి, మనము కొత్త స్వభావాన్ని ధరించిన వారమై దేవుని సన్నిధిలో నీతిమంతులముగా నిలబడతాము, ధైర్యంగా నిలబడతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీకు తెలిసిన వాళ్ళు పరిశుద్ధత ఉంటేనే లోపలికి రావాలని చెప్తే మీరు ఇలా చెప్పండి: పరిశుద్ధత మనం ఇచ్చేది కాదు, నేను నీకు ఇచ్చేది కాదు, నువ్వు నాకు ఇచ్చేది కాదు. దేవుని వాక్యం చేత మనం కడగబడతాము, దేవుని సన్నిధికి వెళ్దామని చెప్పండి. మెఫీబోషెతు, సీబా, దావీదు సంరక్షకుడు నిన్ను పిలుస్తున్నాడు, రాజు పిలుస్తున్నాడు, రక్షకుడు నిన్ను పిలుస్తున్నాడు.
నీకు కృప చూపటానికి, నీకు ఉపకారం చూపటానికి పిలుస్తున్నాడని పిలిచినప్పుడు, అయ్యో నాకు 2 కాళ్ళు లేవు, కుంటివాడను, మా కుటుంబము విసర్జింపబడినది, మా జేజినాయన సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉండెను, నేను ఇప్పుడు రక్షకుని దగ్గరికి, రాజు దగ్గరికి ఎలా రావాలి, నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదని అనలేదు మెఫీబోషెతు. వెంటనే ప్రయాణమై రక్షకుని ముందుకు రావటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు రక్షకుడు దావీదు కృప చూపినట్లుగానే మన రక్షకుడు కూడా మన ఎడల కృప చూపుతున్నాడన్న సంగతి గమనించాలని ప్రభు నామములో మనం చేస్తున్నాను. తర్వాత మెఫీబోషెతు రక్షకుడు దావీదు. మెఫీబోషెతు రాజు స్వరము భిన్న వ్యక్తిగా ఉన్నాడు. రాజు స్వరము మెఫీబోషెతు విన్నాడు. 6వ వచనం చదువుదాం ఒకసారి. 2 సమూయేలు 9:6. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు ఇలా అంటున్నాడు, చదవండి. మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము అంటున్నాడు. హల్లెలూయా. మా తలలో పైకెత్తండి. చిన్న కోరస్ వాడుకుందాం, చాలా మందికి నిద్ర వస్తుంది. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా. నేను పాడడానికి కాదు, మీరు పాడితే కొంచెం నిద్రలో లేస్తారు, మత్తులో నుండి కొంచెం లేస్తారని పాట పాడుతున్నాను. పాడదాం. మా దేవుడవై, అందరం పాడదాం. మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. చప్పట్లు కొడదాం. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని, స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. ఈ ప్రయత్నం అంతా మీరు వాక్యం వినాలనే. దేవునికి స్తోత్రం. మెఫీబోషెతు రాజు స్వరము విన్నాడు. 9వ వచనంలో, 6వ వచనంలో ఈ విధంగా ఉంది. దావీదు ఇట్లా అంటున్నాడు, మెఫీబోషెతు అని రాజు అతన్ని పిలువగా. మెఫీబోషెతు అని రాజు అతన్ని పిలువగా, చిత్తము నా ఏలినవాడా, నీ దాసుడను ఆలకించుచున్నాను అని అంటున్నాడు మెఫీబోషెతు. దేవుని బిడ్డలారా, రాజు స్వరము, సంరక్షకుని స్వరము, దావీదు స్వరము, రక్షకుని స్వరము మెఫీబోషెతు వింటూ ఉన్నాడు. మెఫీబోషెతు వింటూ ఉన్నాడు. విన్నప్పుడు అతని స్పందన ఏంటో తెలుసా? అతని స్పందన విని విననట్టుగా కాదు. అతని స్పందన, చిత్తము నా ఏలినవాడా నేనున్నాను, చిత్తము నా ఏలినవాడా నేనున్నాను, చిత్తము నా ఏలినవాడా నేనున్నాను. ఇలాంటి స్పందన కావాలి. పాపులను రక్షించడానికి యేసు ప్రభు పిలుస్తూ ఉంటే, ఆయన నన్నెందుకు పిలుస్తాలే అని కొంతమంది,
ఆయన స్వరము నాకు వినబడతలేదని కొంతమంది, విని విననట్టుగా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. నిన్ను రక్షించడానికి, నిన్ను కోరుకొని, నిన్ను వెతకి, నీకోసం అన్నీ సిద్ధము చేసి తన సముఖానికి రప్పించుకొని నిన్ను రాజు మెఫీబోషెతు అని పిలుస్తూ ఉంటే, మెఫీబోషెతు స్పందించినట్లుగానే పాపులమైన మనము రక్షకుడైన యేసుక్రీస్తు స్వరానికి స్పందించాలి. దీనికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చదవటానికి మనకు సమయం లేదు. టకటక చదువుతానంటే చాలా ఉన్నాయి. అందరినీ పిలుస్తున్నాడు. ఒక 2 చదువుదాం. యెషయా గ్రంథము 41:9 చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 41:9 తీసిన వాళ్ళు చదవండి ఎవరైనా. యెషయా 41:9. భూదిగంతముల నుండి, వినండమ్మ, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. ఇలా దేవుడు పిలుస్తున్నాడు ప్రజలను. భూదిగంతముల దాని కొనల నుండి దేవుని స్వరము వినబడుతుంది, రక్షకుని స్వరము పాపులకు వినబడుతుంది అన్న వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక చివరిగా ఒక రెఫరెన్స్ చూద్దాం. రోమా 9:11 చూద్దాం. రోమా 9:11. రోమా 9:11. రోమా 9:11. కాగా రోమా 9:11. ఏమ్మా ఎవరికి కనిపిస్తలేదా? చదవండి, నేను సెలెక్ట్ చేసుకుంటలే, మీరు కంటిన్యూ చదవండి. వినండి. ఏర్పాటును ఉద్దేశించి దేవుని సంకల్పము, వినండి ఈ మాట, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము. వినండి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, తలలు పైకెత్తండి అమ్మ ఒకసారి. దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, క్రియల మూలముగా కాక. మీకు క్రియలుంటేనే నీతిమంతులు అవుతారు, మీరు క్రియలుంటేనే నా దగ్గరికి రండి, క్రియలుంటేనే పరిశుద్ధులు అవుతారు, మంచి క్రియలు, సత్క్రియలు, పాపము లేని క్రియలు లేకుంటేనే రండి అని కాకుండా, పిలుచువాని మూలముగా నీతిమంతులు అవ్వటానికి, పిలుచువాని మూలముగా పరిశుద్ధులు అవ్వటానికి, పిలుచువాని మూలముగా వారు నూతన స్వభావం పొందటానికి, పిలుచువాని మూలముగా రక్షణ కలగటానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు. ఇప్పుడు మెఫీబోషెతు రాజు స్వరము వింటూ ఉన్నాడు. వింటూ ఉన్నప్పుడు మెఫీబోషెతు అని అన్నప్పుడు, మెఫీబోషెతు అన్నప్పుడు, చిత్తము నా ఏలినవాడా, నాలో లోపం ఉంది, నేను కుంటికాలు గలవాడను, నేను శపించబడిన వాడను, నాకు అర్హత లేదు, నేను కృపలేని వాడను, నేను మంచివాడను కాను అని తన క్రియలను పిలిచిన దావీదు దగ్గర వ్యక్తం చేయటం లేదు. మిమ్మల్ని క్రియల మూలముగా దేవుడు పిలవటం లేదు. తన పిలుపు మేరకే పిలుచువాని మూలముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. పిలుచువాని మూలముగా దేవుడు పరిశుద్ధులుగా చేస్తున్నాడు. కాబట్టి రాజు స్వరం విన్నప్పుడు చెప్పాల్సింది ఒకటే, ప్రభువా నీ పిలుపు నాకు వినపడుతుంది, ప్రభువా నేను పాపినని నాకు తెలుసు, ప్రభువా నేను మంచివాణ్ణి కానని నాకు తెలుసు, అయినా నీవు నన్ను పిలుస్తున్నందుకు నీకు స్తోత్రము, నీవు నన్ను పరిశుద్ధునిగా చేస్తావు స్తోత్రము, నీవు నన్ను నీతిమంతులుగా చేస్తావు స్తోత్రము, నీవు నా స్థితిగతులను మారుస్తావు స్తోత్రము అని దేవునికి కేవలము ఆయనను బట్టి, ఆయన హోదాను బట్టి, ఆయన స్థితిని బట్టి నీవు జస్ట్ లోబడాలంతే.
నీకు పెళ్లి వస్త్రం లేదని తెలుసు, నీకు మురికుందని తెలుసు, నువ్వు మంచివాడవు కాదని తెలుసు. అన్నీ తెలిసే నిన్ను పిలుస్తున్నాడు. రక్షకుడు, సంరక్షకుడు దావీదు మెఫీబోషెతును పిలిచినట్లుగానే మనల్ని కూడా పిలుస్తున్నాడు అన్న సంగతి మనము గ్రహించాలి. అలా గ్రహిస్తే మనం దీవించబడతాము. 7వ వచనం చదవండి. అలా గ్రహిస్తే మనము దీవించబడిన వ్యక్తులముగా ఉంటాం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, చిత్తము నీ దాసుడనైనా నేను ఉన్నాను అని అతని స్పందన చూపించినప్పుడు దావీదు అంటున్నాడు, చూడండి, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతు నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతునని నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవిస్తున్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎందుకు చప్పట్లు కొడుతున్నామంటే, ఎన్నిక లేని ఒక వ్యక్తిని సంరక్షకునిగా, రాజుగా దావీదు మహారాజు అతన్ని పిలిచి, ఉన్న పాటున తన స్థితిని తెలిసి, తన దగ్గర ఏ అర్హత లేదని తెలిసి దావీదు అతన్ని పిలిచి ఇప్పుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఏమని దీవిస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఏమని అభయం ఇస్తున్నాడో తెలుసా? దావీదు, మెఫీబోషెతు భయపడవద్దు, సౌలు భూమి అంతటిని నీకు మరలా ఇప్పిస్తాను. మెఫీబోషెతు, సదాకాలము నువ్వు నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు, నీవు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు, ఇక ధైర్యంగా ఉండు. ఇది నీ క్రియలకు సంబంధించి కాదు, నీ మంచితనానికి సంబంధించి కాదు. నేను ఉపకారం చేయాలనుకున్నాను, నేను కృప చూపాలనుకున్నాను, నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, నేను నిన్ను దీవించాలనుకున్నాను. పిలుచువాని మూలముగా మనము నీతిమంతులంగా తీర్చబడుతున్నామన్న సంగతి మెఫీబోషెతుకు అర్థమైనట్లుగా మనకు కూడా అర్థం కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు యొక్క రక్షకుడు, సంరక్షకుడు ఎంత ఉన్నతమైన స్థితిని, ఎంత ఉన్నతమైన స్వభావాన్ని, ఉన్నతమైన ప్రేమను చూపుతున్నాడు. మన రక్షకుడు, మన ప్రభు, మన సంరక్షకుడు, మన రాజు, మన నీతినిచ్చే ప్రదాత మనకు అంతకంటే ఎక్కువ ప్రేమ, అంతకంటే విస్తారమైన కృపను చూపుతూ మనందరినీ కోరుకుంటున్నాడన్న సంగతి, దీవించటానికి ఆయన ఎద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడన్న సంగతి గమనించాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ఇక చివరి విషయాన్ని చెప్పి ఇక నేను ముగిస్తాను. మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు. హల్లెలూయా. మరోసారి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు చూద్దాం. 13వ వచనం చదువుదాం ఒకసారి. 13వ వచనం చదువుదాం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు 2 కుంటివి. ఇప్పుడు మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు ఏంటంటే, కొత్త స్థలం, కొత్త స్థలంలోనికి ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. ఇంతకుముందు ఏ స్థలంలో నివసిస్తున్నాడు? శపించబడిన లోదేబారిన స్థలంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు కొత్త స్థలంలోనికి ఎంటర్ అయ్యాడు. అదే స్థలం అంటే రాజు సముఖములో కూర్చోవటం, అంతఃపురములో ఉండటం, రాజు సముఖములో భోంచేయటం, రాజనగరిలో తిరగటం, రాజ ప్యాలెస్లో మెఫీబోషెతు యొక్క స్థలం మారింది. దేవునికి స్తోత్రం. మన స్థలం కూడా మారింది. ఏంటి మన స్థలం? సియోను, పరలోకము, నిత్యత్వము. అక్కడ మాత్రమే మారటం కాదు, ఇక్కడ కూడా మారింది. హల్లెలూయా. ఒకప్పుడు యానో మంటిమారమ్మ సత్రం కాడ కూర్చునే వాళ్ళము, ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం. ఒకప్పుడు అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చుంటున్నాము, ఇప్పుడు దేవుని సముఖములో కూర్చుంటున్నాము. స్థలాలు మారిపోతాయి. ఇంతకుముందు అంత పని పాట లేకుండా అందరినీ విమర్శించే వాళ్ళ మధ్యలో కూర్చొని మనం కూడా విమర్శించే వ్యక్తులముగా ఉన్నాము. వాళ్ళ కుటుంబాన్ని, వీళ్ళ కుటుంబాన్ని ఆడిపోసుకునే వ్యక్తులంగా ఉన్నాము. ఇప్పుడు ఎవ్వరి గురించి మాట్లాడుకోకుండా నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. స్థలాలు మారిపోయాయి, భౌతికంగా మారాయి, నీ కుటుంబము మారింది,
పరలోకంలో కూడా నీ స్థానము మారిపోయింది. సదాకాలము దేవునితో ఉంటూ, దేవునితో ఆనందిస్తూ, దేవునితో సంతోషిస్తూ చనిపోయిన తర్వాత ఉంటాము. ఇక్కడ కూడా మన పరిస్థితులు, మన ఆత్మీయ పరిస్థితులు, స్థితిగతులు ఉన్నతంగా దేవుడు దీవిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అనే సంగతి గమనించాలి. తర్వాత మెఫీబోషెతు భవిష్యత్తులో ఇంకా మారిన సంగతి ఏంటంటే, కొత్త కొత్త ఏర్పాట్లు వస్తున్నాయి. న్యూ ప్రొవిజన్స్, కొత్త కొత్త ఏర్పాట్లు, కొత్త కొత్త ఆధిక్యతలు కనిపిస్తున్నాయి. అదేంటో చూద్దాం. చూడండి, 7వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం చదవండి. కాబట్టి ఎవరికి చెప్తున్నాడంటే సీబా అనే వ్యక్తికి చెప్తున్నాడు. కాబట్టి సీబా, నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు, అతడంటే మెఫీబోషెతు కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంటను తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉండేది. ఇప్పుడు మెఫీబోషెతు యొక్క ఏర్పాట్లు ఏంటంటే, తన పొలము తనకు దేవుడు దావీదు ద్వారా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది పనోళ్ళుగా ఉన్నారంటే, మెఫీబోషెతుకు చాలా మంది పని వాళ్ళుగా ఉన్నారు. ప్రత్యేకంగా సీబా కుటుంబం అంతా అతనికి పనిచేసే వాళ్ళే. తన పొలము దున్నాలా, దిగుబడి తీసుకురావాలా, మెఫీబోషెతుకు అప్పచెప్పాలా. కొత్త కొత్త ఏర్పాట్లు, కొత్త కొత్త పనులు, కొత్తగా తన జీవితం నూతనంగా అభివృద్ధి పొందుతూ ఉంది. అంత మాత్రమే కాదు, సదాకాలము రాజు బల్ల యొద్దనే భోజనం. రాజు బల్ల యొద్ద భోజనం ఎలా ఉంటుంది? యాదో ఉట్రొట్టెలు, ఎలిపాకారము, సంగటి కదా, ఆ మురికి మురికి నీళ్ళు, ఇలా ఉంటుందా రాజు భోజనము? ఎలా ఉంటుందమ్మా రాజభోజనం? దాదాపుగా అది ఇంతకుముందు నారత్నం చదివినాడు. రాజ సముఖములో భోజనానికి ఎలా వడ్డిస్తారు, ఏమేం వంటలు చేస్తారని ఇంతకుముందు చెప్పాడు. కొన్ని వందల పొట్టేలు తెగుతాయి. శ్రేష్టమైన ఆహారం ఉంటుంది. ఏది కావాలంటే వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దగ్గర దగ్గర రాజ భోజనము యొక్క బల్ల ఇక్కడి నుంచి ఆ సత్రం వరకు కూడా ఉండొచ్చు. పెద్ద పెద్ద అంతఃపురాలు, అందరూ సముఖంలో భోంచేస్తారు. వేల మంది అంతఃపురంలో ఉంటారు. రాజ సముఖములో ఉన్నతమైన ఆధిక్యత మెఫీబోషెతుకు వచ్చింది. అతని భవిష్యత్తు దేవుడు అలా దావీదు ద్వారా వర్ధల చేస్తున్నాడు. ఇక మన భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఇక్కడేం లేకపోవచ్చు. హల్లెలూయా, ఇక్కడ ఏమీ లేకపోవచ్చు. కానీ దేవుడు తన కృపచేత తన పిల్లల్ని ఎప్పుడు ఆకలి కొననీయడు, ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు. ఏ అవసరత ఉన్నా తీరుస్తూ ఉంటాడు. దానికి తగిన జవాబు, సమాధానము దేవుని కృపలో అందిస్తూ ఉంటాడు. ఇంకా కొంతమందిని ఎల్లప్పుడూ సమృద్ధిగానే ఉంచుతాడు. సమృద్ధిలో ఉన్న ఈ లోకంలో, సమృద్ధిలో లేకపోయినా అన్ని పరిస్థితుల్లో తృప్తి కలిగి సంతోషంగా ఉండే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చాలా సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని నమ్మిన తొలి దినాల్లో. కానీ ఈ వ్యక్తి దేవుని కోసం తనకున్న అంతటిని ధారపోసుకుంటూ వస్తున్నాడు. ధారపోసుకుంటూ సువార్త పరిచర్య చేస్తున్నాడు. ఇలా సువార్త క్రమంలో తన దగ్గర ఉన్న మొత్తం తరిగిపోయినా బాధపడటం లేదు. దేవుడు నా అవసరతని తీరుస్తాడు ఆ సమయానికి. ఇక ఏమీ లేకపోయినా తృప్తి కలిగి సంతోషంగా లేమిలో, ఉన్నత స్థితిలో, అన్ని పరిస్థితుల్లో నేను ఆనందించే గొప్ప మనసును నాకు ఇచ్చాడని పౌలు గారు దేవుని స్తుతించటము
జరుగుతుంది. గొప్ప భవిష్యత్తు మెఫీబోషెతుకు వచ్చినట్లే మనకు కూడా గొప్ప భవిష్యత్తును దేవుడు ఇచ్చాడన్న సంగతి మీరు గమనించాలని ప్రభు నామములో మనం చేస్తున్నాను. ఇలాగా మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు, మెఫీబోషెతు యొక్క ఉన్నతమైన స్థితి, మెఫీబోషెతుకు పని వాళ్ళు, ఇవన్నీ జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. లాస్ట్కి ఏమని రాశారంటే అతని కాళ్ళు 2 కుంటివి. ఈ ఒక్కటి కాళ్ళు వచ్చింటే బాగుండు కదా. హల్లెలూయా. ఇంత భవిష్యత్తును, ఇంత వర్ధిల్లు, ఇంత దీవెన, ఇన్ని ఆశీర్వాదాలు పొందిన ఈ మెఫీబోషెతు యొక్క 2 కాళ్ళు పాపం తక్కువ మంచి కాళ్ళు అయింటే బాగుండు కదా. ఒక గొప్ప అద్భుతం చేసి కాళ్ళు వచ్చే అవసరత ఏమి లేదు మెఫీబోషెతుకు. ఇట్లా చప్పట్లు కొడితే పని వాళ్ళు వస్తారు. ఎవరక్కడ అని అంటే సైనికులు వస్తారు. ఇతన్ని ఎక్కడికి తీసుకుపోవాలన్నా తీసుకుపోతారు, ఎక్కడ కూర్చోబెట్టమన్నా కూర్చోబెడతారు. ఏ పరిస్థితుల్లో అతడు నడవాల్సిన పరిస్థితే లేదు. ఇక కుట్టికాలు అయితే మంచి కాళ్ళు అయితే నడవాల్సిన పరిస్థితి లేనప్పుడు అందరూ అతనికి దాసులుగా పనివాళ్ళుగా ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. అయితే మెఫీబోషెతుకు పరలోకంలో దేవుడు మహిమ శరీరం ఇచ్చినప్పుడు అతని కాళ్ళు 2 కుంటివేమీ ఉండవు. ఇక్కడ ఉంటాయి, గుడ్డి వాళ్ళు ఉంటారు, కుంటి వాళ్ళు ఉంటారు. దేవుడు తన సృష్టిలో చేశాడు కొందరిని అలాగా. దేవునికి స్తోత్రం, అది కూడా మంచిదే. అయితే ఇక ముగించేస్తున్నాను. మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు దావీదు సంరక్షకుని ద్వారా చాలా ఉన్నతంగా మారిపోయింది. అతడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఉన్నతమైన భవిష్యత్తు, అంత ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదాలు, అంత ఉన్నతమైన దీవించబడిన కుటుంబముగా మెఫీబోషెతు కుటుంబము ఉన్నది. అది భౌతికంగా, ఆధ్యాత్మికంగా. మనకు కూడా దేవుడు ఆత్మ సంబంధమైన దీవెనలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. భౌతికంగా కూడా మనల్ని ఆయన ఎప్పుడు చేయి విడిచేవాడు కాదు. ఎప్పుడు ఆదరించే దేవుడే, అవసరాలు తీర్చే దేవుడే, ఆరోగ్యము, నెమ్మది, ప్రశాంతత అన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అంతకంటే ముఖ్యంగా నీకు నూతన స్వభావాన్నిచ్చి, నూతన ధైర్యాన్నిచ్చి, నూతన నిత్యత్వాన్నిచ్చి, నూతన పరలోకం ఇచ్చి, నూతన బలాన్నిచ్చి, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ భార్యను, బిడ్డలను, పిల్లల్ని అందరినీ కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడే దేవుడు. అందుకే నిన్ను పిలుస్తున్నాడు. అందుకే ఆయన సన్నిధికి నువ్వు రావాలి. నన్ను దేవుడు అన్ని విషయాల్లో దీవిస్తాడనే కృతజ్ఞతా భావముతో దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, తృప్తి కలిగిన వారై ఉండాలని ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరం చెప్దాం ఆమెన్. 3 విషయాలు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేయండి. మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు, మెఫీబోషెతు యొక్క రక్షకుడు, మెఫీబోషెతు యొక్క భవిష్యత్తు. మొదటిది నేనే తప్పు చెప్పాను కదా, కుటుంబం. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఏసనసి నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మా ముందు ఉంచావు. ప్రభువా, ఏ విధంగా అయితే తాను లేని స్థితిలో, పడి ఉన్న స్థితిలో నుండి దేవా దావీదు చేత ప్రేమించబడి రక్షణ, దీవెన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆయనకు సమృద్ధిగా ఇచ్చినందుకై నాయన, అదే విధముగా ప్రభువా మేము కూడా ఒకప్పుడు పాపులముగాను దేవా అన్యాయస్తులముగాను తండ్రి ఎందుకు పనికిరాని మా స్థితిని ప్రభువా మీరు ప్రేమించి మా కొరకు మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ప్రభువా మా పాప శిక్షణ అంతటినీ ఆయన మీద వేసి మమ్మల్ని అందరినీ, నన్ను కూడా ప్రభువా
మీరు మీ రక్తం చేత కడిగి ప్రభువా మీరు నిర్దోషులుగాను నీతిమంతులుగాను మీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకై మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకై నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తూ ఉందాం. ప్రభు బల్లలో పాలు పంపులు పొందుదాం. అందరు కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తుందాం. ఎవరు మౌనంగా ఉండకుండా, కళ్ళు తెరిచి చూడకుండా దేవుని సన్నిధిలో మరి ఆయన బల్లలో పాలు పంపులు పొందుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె ఉన్నది. అలాగే ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం ఉన్నది. ఇందులో మనము పాలు పంపులు పొందటానికై మరి ఆయన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ కొరకు చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఇందులో చేయి వేద్దాం. బల్లను పంచటానికై ఏర్పరచబడిన సహోదరుల పేర్లు గమనించండి. ఈశ్వరమ్మ, వైఫ్ ఆఫ్ మధు భార్య ఈశ్వరమ్మ, అలాగే జి విజయ్ భార్య లక్ష్మీదేవి, అలాగే జేమ్స్ గారి భార్య సుధారాణి గారు, అలాగే జి దానమయ్య. వీరు నలుగురు వచ్చినట్లయితే కృతజ్ఞతలు చెల్లించి ప్రభు బల్లను మీ దగ్గరికి తీసుకొని వస్తారు. గమనించండి, పేర్లు పిలిచిన వారు దయచేసి ఇక్కడికి రావాలని ప్రభు నామంలో మనం చేస్తాను. కృతజ్ఞతాస్తుతులు రొట్టె కొరకై అలాగే ద్రాక్షరసం కొరకై చేద్దాం. కళ్ళు మూసుకునండి. గనుడైన దేవా, మీకు స్తోత్రం. ఈ రొట్టె, ఈ ద్రాక్షరసము మీ శరీరానికి మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఇది మేము తీసుకుంటున్నామంటే రక్షణ పొందాము అనే అర్థం. ప్రభువా, మరి నూతన జీవితంలో ఆనందిస్తూ మా కొరకు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ యేసుక్రీస్తు నామంలో తీసుకొంచున్నాం తండ్రి, ఆమెన్. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మచ్చలో వ్రేలాడిన యేసయ్యా, తులువలా మచ్చలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో
వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుధిరంబు ధారలు తడిపెను నీ తనువును రుధిరంబు ధారలే వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా వదకు సీతమైన గొర్రెపిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రెపిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే దూషించి అపహసించి హింసించినా నిన్ను దూషించి అపహసించి హింసించినా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా దేవుని బిడ్డలారా, ఎవరికైనా యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె కానీ ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం కానీ అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపించండి, పరిచారకులు మీ ఎద్దకు తీసుకొని వస్తారు. మంచిది, అందరికీ అందినట్లయితే కృతజ్ఞతలు చెల్లించి తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి సంపన్నుడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దావీదు గొప్ప రాజుగా ఉండి తనకు దయ చూపిన సంగతి, తనను దీవించిన సంగతిని మర్చిపోకుండా నాకు యెహోవా దేవుడు ఎలా దయ చూపాడో నేను కూడా సౌలు కుటుంబంలో ఉన్న వారికి దయ చూపాలని ఆశించినప్పుడు ఒక ఎన్నిక లేని కుటుంబము నీ కృపకు, నీ దయకు పొందటానికి నోచుకున్నది. ప్రభువా, వారిని మీరు వదిలిపెట్టక గొప్పగా దీవించి ఆశీర్వదించి మెఫీబోషెతును దావీదు దీవించినట్లుగానే మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి గొప్ప స్వాస్థ్యానికి వారసులుగా చేసి గొప్ప రక్షణనిచ్చి ఈ లోకంలో కూడా మమ్మల్ని చేయి విడవక ఎడబాయక సదాకాలం తోడుగా ఉంటూ ప్రతి అవసరతను తీరుస్తూ వెనువెంటనే మీ కృపను మా ఎడలో చూపుతూ ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఆ విధంగా నైనా మా కోసం మీ ప్రాణాన్ని, రక్తాన్ని, శరీరాన్ని గొప్ప బలియాగం ద్వారా ధారపోసి రక్షణనిచ్చినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసాన్ని సాదృశ్య రూపకంగా కృతజ్ఞతలు చెల్లించి యేసుక్రీస్తు నామంలో తీసుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పాట పాడుచున్నాగా కానుకలు తీసుకుందాం. మన మధ్యలో ఉన్న జయాకర్ మామ గారు ఒక ప్రత్యేక పాట పాడతారు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. చాలా సంతోషం. కానుకలు అర్పిస్తుండగా పాట పాడుకుందాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్.